నా ఇంట్లో నా కుటుంబ సభ్యులకి సహాయంగా ఉండగలుగుతున్నానన్న. అన్న మా ఆయన ఆటో డ్రైవర్ అన్న. మా ఆయన మాకు వెళ్ళటం వల్ల వాహన మిత్ర పథకం అందిందన్న. ఆ పథకం ద్వారా మేము లబ్ధి పొందుకొని ఉన్నామన్న. అలాగే అన్న మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా అన్న నాకు అమ్మఒడి వచ్చిందన్న. అమ్మఒడి ద్వారా అన్న నా పిల్లలు ఎంతో బాగా చదువుకుంటున్నారన్న. ఏ లోటు లేకుండా స్కూల్కి వెళ్తున్నారన్న. మీరు వాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారన్న. మేమేదైతే మాట్లాడలేమనుకున్నామో అదే ఇంగ్లీష్లో మా పిల్లలు మాట్లాడుతుంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామన్న. ఈ విధంగా అన్న తెలుగులో అయితే పిల్లలకు అర్థం కాదని ఇంగ్లీష్లో కూడా అన్న మా పిల్లలకు అర్థమయ్యే విధమైన విద్యను ప్రవేశపెట్టారన్న. విద్యతో పాటుగా అన్న మీరు మా పిల్లలకి ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న. మధ్యాహ్న భోజనం ద్వారా అన్న మా పిల్లలకి చిక్కీలు అన్న, అదేవిధంగా ఉడకబెట్టిన గుడ్డన్న, రాగి జావన్న, చెప్పుకుంటూ పోట ఒకటా రెండా అన్న. మీరు చేసిన మేలులు మా పేదవాళ్ళ కష్టాలను మీరు తీర్చారన్న. మీరు మా దేవుడు అన్న. ఈ రోజున నేను ఈ ఇంటి నివేశ స్థలం కోసం ఎన్నోసార్లు ఎంతో మందికి దరఖాస్తులు పెట్టుకున్నానన్నా, కానీ నాకు ఎక్కడా రాలేదన్నా. ఇప్పుడన్నా నాకు ఈ నివేశ స్థలం వచ్చిందన్నా, అది మీ దయ వల్లనే వచ్చిందన్నా. అన్న నేను 4 లక్షల రూపాయలు విలువ చేసే ఈ పట్టాను రిజిస్ట్రేషన్ చేసి మరి నాకు అందించారన్నా. అంతేకాకుండా ఆ స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి 2,30,000 రూపాయలు సహాయం చేశారన్న, ఉచితంగా అన్న. అదేవిధంగా అన్న మరి ఈ రోజున ఇసుకకి ఇటుకకి అలా ఇసుక సిమెంట్ మెటల్ అన్ని వస్తువులు తక్కువ ధరకే 40,000 రూపాయలకే అందేటట్టు చేశారన్న. నాకు డ్వాక్రా గ్రూప్ ద్వారా ఆసరా 4 సార్లుగా అందిందన్న. 3 సార్లు 0 వడ్డీ రుణం అందిందన్న. అదేవిధంగా నేను అమ్మఒడి ద్వారా అమ్మఒడి పథకాన్ని పొందానన్న. నా కుటుంబానికి మా ఆయనకు వాహన మిత్ర వచ్చిందన్న. ఇలా నేనొక్కదాన్నే ఇన్ని పథకాలను పొందానన్న. నాలాంటి నిరుపేదలు ఎంతో మంది ఎన్నో పథకాలను పొందారన్న. అలాంటి పథకాలను ప్రవేశించిన మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతామన్నా? అన్నా మీరే మళ్ళీ మాకు సీఎంగా రావాలన్నా. మేము మా మహిళలందరి తరపు నుంచి మిమ్మల్నే మేము సీఎంగా గెలిపించుకుంటామని, మీ ప్రయాణానికి మీరు నడిచేటప్పుడు మేము వెన్నంటే ఉండి మేము మీతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామన్నా. మేము సిద్ధమన్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. మరొక లబ్ధిదారుల ముఖాముఖి. ప్రియమైన మా జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానన్నా. అన్నా నా పేరు శివపార్వతి. నేను 33వ డివిజన్లో గత 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నానన్నా. నాకు ఈనాటికి సొంత ఇల్లు లేదన్నా. ఈరోజు మన ప్రభుత్వంలో నా సొంత ఇంటి కల నెరవేరిందన్నా మీ ద్వారాగా. నేను ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో వాసన్న మా ఇంటింటికి తిరిగి మీ సమస్యలు ఏమన్నాయన్నమ్మా అని అడిగారు. నా సమస్యల్లా నా సొంత ఇంటి కలన్నా మీరు గతంలో కూడా ఇస్తామన్నారు, ఈరోజు అందించండి అన్నా అంటే నీకు సంతోషంగా అందిస్తానమ్మా అని చెప్పారు. వాసన్న మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం సొంత ఇంటిని తీసుకొచ్చారు ఒంగోలు పట్టణానికి. అదేవిధంగా ఈరోజు 6 లక్షల రూపాయల స్థలాన్ని నాకు అందించారన్న. మీరు అందించడమే కాకోకుండా 1 రూపాయి ఖర్చు లేకోకుండా మాకు రిజిస్ట్రేషన్ చేయించి, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత
ఇల్లు కూడా కట్టిస్తామని భరోసా ఇచ్చారన్న మాకు. అందుకు మరలా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. అన్నా, నేను డ్వాక్రా గ్రూప్లో సంఘంలో ఉన్నానన్నా. సాయి లక్ష్మీ స్వశక్తి సంఘం మాది. ఆ సంఘంలో నవరత్న పథకాల్లో భాగంగా 4 విడతలుగా నేను వైఎస్ఆర్ ఆసరా లబ్ధి పొంది ఉన్నానన్నా. 0 వడ్డీ లబ్ధి పొందాను. మరలా నాకు ఈ రోజున నేను ఒక ఒంటరి మహిళగా పోరాడుతున్న సమయంలో నాకు ఇంత భరోసానిచ్చారన్న మీరు. భర్త లేరన్న నా దగ్గర, నేను 2 పిల్లల్ని పెట్టుకొని పోషించుకుంటూ ఉంటున్నాను. నాకు ఇంతటి అవకాశాన్ని, ఇంటి స్థలాన్ని ఇచ్చి నాకు సంతోషాన్ని కలిగించారన్న. ఒంటరి మహిళగా నేను ఈ రోజు నెలకి 3,000 రూపాయల పెన్షన్ అందుకుంటున్నానన్నా. నేను పెన్షన్ అందుకుంటూ నాకు సంఘంలో 2 లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నాను. 2 లక్షల రుణం ద్వారా ఒక పిండి మరని ఏర్పాటు చేసుకొని పిండేసుకుంటూ మరలా తద్వారా వచ్చిన ఆదాయాన్ని పిల్లలతో పోషించుకుంటున్నానన్నా. నాకు 5,000 నుంచి పిండిమర ద్వారా 6,000 రూపాయల ఆదాయం పొందుతున్నానన్నా. నేను చదువుకోవాలన్న నా కోరిక నెరవేరలేదు. నా భర్త నా దగ్గర లేరు. నేను పిల్లల్ని చదివించుకోలేమనేమోనన్నా నిస్పృహతో ఉన్న నాకు మీరు భరోసా ఇచ్చారన్నా. అమ్మఒడి ద్వారా నా పిల్లలకి చదివించుకోగలిగానన్నా. నా బాబు ఆగిపోయిన చదువుని మరలా డిగ్రీ చదువుతూ విద్యా దీవెన, వసతి దీవెన పొందుతున్నారన్నా. ఇదంతా మీ వల్లే సాధ్యమవుతుందన్నా. ఈరోజు నా కుటుంబాన్ని ఇంత సంతోషంగా ఉందంటే అది మీ ద్వారాగేనన్నా. నాకు తల్లిదండ్రులు లేరు, తోడబుట్టిన వాళ్ళు, నా తర్వాత వాళ్ళు నాకు ఆర్థిక సహాయం చేసే స్తోమత కూడా వారికి లేదు. అట్లాగా నాలాంటి ఒంటరి మహిళలందరికీ నేనున్నానమ్మా, నేను విన్నానమ్మా అంటూ ఒక అన్నగా నా కుటుంబానికి ఈరోజు తోడున్నారని నేను సభాముఖంగా తెలుపుతున్నాను. అన్న, ఈరోజు పెన్షన్ ద్వారా అయితేనేమి, నాకు అమ్మఒడి ద్వారాగా అయితేనేమి, విద్యా దీవెన, వసతి దీవెన అయితేనేమి, స్థలం ద్వారా ఒక ఇంటి స్థలం 6 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలాన్ని పెన్షన్కి 1,00,000 రూపాయలు నేను ఈ 5 సంవత్సరాల కాలంలో 1,00,000 రూపాయల పెన్షన్ అందుకున్నానన్నా. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 40,000 రూపాయలు నా కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నా. నా ఒక్క కుటుంబానికే ఇంత లబ్ధి చేకూరిందంటే నాలాంటి పేద ప్రజల కుటుంబాలకి ఇంకా ఎంత లబ్ధి చేకూర్చారో అదంతా మీ దయతోనే సాధ్యమన్నా, మీకే సాధ్యమన్నా. ఇది నాకు ఇంతటి వేదిక మీద ఈ అవకాశం కల్పించిన జగనన్నకు, మా వాసన్నకు, అందరికీ, పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. తర్వాత నవరత్నాల నవోన్మేషి, అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ